రేంజ్ బాబు ఎక్కడికి రేంజ్? టికెట్కా? మూవీకా? టికెట్టా? ఎక్కడికి? టికెట్టా? అమ్మ పేరేంటి చెప్పు? నేమ్, అమ్మ నేమ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ బ్లాగ్స్. సో రీసెంట్గా అయితే సమ్మర్ వచ్చాక ఫస్ట్ సండే మేమైతే మల్టీప్లెక్స్కి వెళ్ళాము. సో రేయాన్ష్ బాబు అయితే ఇలా క్యూట్గా మాట్లాడుతున్నాడని క్యాప్చర్ చేశాను. ఝాన్సీ అమ్మ అంటున్నాడు, టికెట్ టికెట్ అంటున్నాడు, వాడే మూవీకి వెళ్దాం అన్నాడు. సో ఇక్కడైతే ఈ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను నా ఓన్గా. సో నాకు ఈ ఫ్రాక్స్ అయితే చాలా నచ్చాయి. సో నేను 6 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను. మా సిస్టర్ వాళ్ళ హౌస్లో స్టిచ్చింగ్ అదే మిషన్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేనైతే ఇలా స్టిచ్ చేశాను. మా ఇద్దరు సిస్టర్స్కి 2 ఫ్రాక్స్, నేను 2 ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నాము. సో ఈ ఫ్రాక్ అయితే ఇలా 6 ఫ్రాక్స్ ఇలానే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. సో చాలా సింపుల్ ఫ్రాక్స్. సో నెక్స్ట్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాము హోమ్ నుంచి. సో మల్టీప్లెక్స్లో అయితే ప్రజెంట్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు డీజే టిల్లు అలాగే కింగ్ కాంగ్ ఉన్నాయి. సో ఇలాగైతే ఫస్ట్ మూవీకి మల్టీప్లెక్స్కి 99 స్టోర్కి వెళ్ళాము. ఇలా ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ రేయాన్ష్ బాబు వెళ్ళిపోతాడు, అస్సలు భయపడ్డు ఎక్సలేటర్ మీద. సో నాకైనా భయం వేస్తుందేమో కానీ వాడు భయపడ్డు. సో మేము ఎప్పుడు వెళ్ళినా ఎక్సలేటర్ మీద వెళ్తాం. సో ఇక్కడైతే వాళ్ళ స్టూడెంట్స్ కనిపించారు మా వారికి, 10th క్లాస్ స్టూడెంట్స్, బిఫోర్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు. సో ఇక్కడైతే మల్టీప్లెక్స్ అయితే ఆ రోజు మేము సండే కదా, ఖాళీ లేదు. సండేస్ అయితే మల్టీప్లెక్స్ ఫుల్ రష్గానే ఉంటుంది. సో ఇలా అయితే సెల్ఫీ వీడియో తీసుకున్నాము. ఇక్కడ రేయాన్ష్ బాబు అయితే కార్ ఎక్కుతా అంటున్నాడు. సో రేయాన్ష్ కార్ కూడా ఎక్కాడు. ఫస్ట్ అయితే 99 స్టోర్కి వెళ్ళాము. సో మల్టీప్లెక్స్లో 99 స్టోర్ ఉందండి. ఈ విషయం అయితే చాలా మందికి తెలియదు, చాలా కొద్ది మందికి తెలుస్తుంది. సో ఈ 99 స్టోర్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే మన డెకార్ ఐటమ్స్, అలాగే మనకు కావాల్సిన కుకింగ్ ఐటమ్స్, ఇంకా టాయ్స్, ఇంకా లాండ్రీ బాస్కెట్స్, చైర్స్, ఇవి చాలా నేను చూపిస్తాను అవన్నీ మీకు. సో ఇదే. సో చూసారా, సండే కదా ఖాళీ లేదు. ఇదైతే 2nd ఫ్లోరు. సో ఈ 99 స్టోర్లో రేయాన్ష్ బాబు అయితే ఫస్ట్ చెక్ చేస్తున్నాడు, ఏం కావాలి అన్నీ చూశాడు. అన్నీ చూశాక ఓన్లీ 1 టాయ్ తీసుకున్నాడు, కారు. సో అదొకటే తీసుకున్నాడు. అవి కూడా చెక్ చేసుకున్నాడు, 2 కార్స్ తీసుకుని. ఇక్కడైతే చూస్తున్నాడు ఇన్ని టాయ్స్లో. రేయాన్ష్ బాబు దగ్గర ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే అన్నీ అడగడు. అది మేమైతే ఆ విషయంలో లక్కీ. సో అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ అడగడు, అన్నీ తీసుకోడు, అన్నీ కొనమనడు. వాడికి నచ్చిన ఒక 1 టాయ్ సెలెక్ట్ చేసుకుని అదే తీసుకుంటాడు. సో ఇక్కడైతే ఈ 2 కార్స్ తీసుకుని అందులో 1 సెలెక్ట్ చేసుకున్నాడు, ఏది బాగుందో చూస్తున్నాడు ఇక్కడ. సో అదే చూసి అది పెట్టేసి ఈ కార్ అయితే తీసుకున్నాడు. సో ఇదైతే నచ్చిందంట, గ్రీన్ కార్తో చాలా టైం ఇదైతే మేము తీసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే ఇంకోటి చూపిస్తున్నాడు ఇక్కడ వేరే తీసుకోమని. సో వాళ్ళ డాడీయే తీసుకున్నారు ఆ కారు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇక్కడైతే లార్డ్ వినాయక. సో నా ఫేవరెట్ గాడ్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి నా కళ్ళు. సో ఈ గాడ్ అయితే చాలా బాగున్నారు, క్యూట్గా, కలరు ఎల్లో రెడ్తో. ఇదేంటంటే 2 in 1, అంటే 2 సైడ్స్ వినాయకుడు ఫేస్ ఉంది, చాలా బాగుంది. ఇవి మన డెకార్ ఐటమ్కి సెల్ఫుల్లో, ఇంకా కార్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే నేను అదే చూస్తున్నాను, చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. టాయ్స్ అయితే ఈ టాటాయిస్ ఇవన్నీ 99 ఓన్లీ. ఇక్కడ ఉన్న ఈ స్టోర్లో ఉన్నవన్నీ 99, అలానే 149. సో ఇవి ఏంటంటే మనకి ఇంత తక్కువ ఐటమ్స్లో ఎందుకు వస్తున్నాయి అంటే, ఇంత తక్కువ కాస్ట్లో ఇది నేను అది కూడా వాళ్ళని అడిగాను. సో ఇవి అయితే మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు తీసుకొస్తారంట. వాళ్ళు ఎక్కువ కాస్ట్ వేసుకోరు, ఓన్లీ ఒక 10-20 రూపీస్ వేసుకుంటారు. ఇవన్నీ మీషోలో ఐటమ్స్ కూడా ఇక్కడ 99 స్టోర్లో ఉన్నాయండి. సో ఇక్కడైతే ఈ టాయ్స్ ఉన్నాయి, డోరా మ్యాను, ఐరన్ మ్యాను, అలాగే స్పైడర్ మ్యాను, అలానే మిక్కీ మౌసు, అలాగే పాండా, ఇలా చాలా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా అది టాటాయిస్. సో మిక్కీ మౌస్ రేయాన్ష్కి చూపిస్తున్నాను. నెక్స్ట్
అక్కడనే మ్యానుఫ్యాక్చర్ నుంచే వస్తాయంట, డైరెక్ట్ వీళ్ళు తీసుకొస్తారంట. వీళ్ళు ఒక 10-20 రూపీస్ వేసుకుంటారు. ఇక్కడ ఇంకోటి మీషో ఐటమ్స్ కూడా ఉన్నాయి, అంటే మీషోలో ఐటమ్స్ ఉన్నాయి కదా చాలా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీషోలో కూడా 150 ఎక్స్ట్రా వేసుకుంటారండి. సో మీషోలో ఉన్న ఐటమ్స్, సో మనకి ఇక్కడ 99 అయితే అక్కడ 150, ఇక్కడ 99 ఐటమ్ అక్కడ 200 అలా తీసుకుంటున్నారు. సో ఇక్కడ చూసారా, ఇవి భలే ఉంది, అంటే సాటిస్ఫికేషన్కే అలా రిలాక్సేషన్కి ఇదైతే భలే ప్రెస్ చేస్తుంటే భలే వస్తున్నాయి ఆ బాల్స్ పైకి. దాంతో చాలా టైం ఆడేసుకున్నాం నేను. అదైతే తీసుకోలేదు, అది కూడా 99 రూపీసే, తీసుకోలేదు. అక్కడే కొంత టైం ఆడేసుకున్నాం కదా, ఇంకా సరిపోతుందని పెట్టేసాం. నెక్స్ట్ ఈ బ్యాట్ అయితే తీసుకుంటానని అడిగాడు రియాన్ష్ బాబు. సో ఇదైతే వుడ్దే, వాడి సైజుకి తగ్గ సరిపోతుంది. వాడు ఎలా చెక్ చేస్తున్నాడో చూడండి. ఇంకో బ్యాట్ తీసుకుంటున్నాడు మళ్ళీ. సో ఈ బ్యాట్ అయితే తీసుకోలేదు, అప్పుడే వాడు ఆడడానికి రాదు కదా అని సో తీసుకోమన్నాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందామని. సో నాకైతే ఇవి నచ్చాయి, గుడ్ లక్, అలాగే లక్కీ కీస్ అని ఉన్నాయి, కీస్ హోల్డర్స్, అలానే ఇలా రూమ్ దేవుడి దగ్గరవి ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. ఈ గాడు వినాయక అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అలానే ఆవు కూడా ఉన్నది, ఆవు పాలు తాగుతున్నట్టు. నెక్స్ట్ అయితే నేను ఈ క్యాప్ పెట్టుకుని చూశాను. సో ఇది కొంచెం చిన్నదైంది, చిన్నపిల్లలది, కానీ నాకు చాలా ఇష్టం ఇలాంటి క్యాప్స్. బాగున్నదా అని మా వారిని అడిగితే బాగుంది అన్నారు. సో కానీ చిన్నగా అయిపోయింది కదా, కానీ చిన్నపిల్లలదే ఇలాంటి టైప్లోనే పెద్దవి ఉండేవి. సో అవి అయితే ఇప్పుడు రావట్లేదు. సో ఇక్కడైతే ఇలా సర్టిఫికేట్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, అలానే చిన్న బ్యాగ్స్, ఇంకా చాలా బాటిల్స్, అలానే స్మాల్ బాటిల్స్, మ్యాట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా భీమవరం దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళకి కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రియాన్ష్ బాబు అయితే ఇది తీసుకున్నాడు మళ్ళీ ఇటు వచ్చి. సో నీకు కారు కావాలా, ఇది కావాలని అడిగితే కారు కావాలన్నాడు. సో ఇదైతే పెట్టేశాడు. ఆ విషయంలో అయితే గుడ్ బాయ్ రియాన్ష్ చాలా గుడ్ బాయ్. సో కారు తీసుకున్నాడు. నెక్స్ట్ అది పెట్టేసి అందులో వాడే పెట్టాడు. సో పిల్లలకి అలా నేర్పాలండి, అక్కడ పడేయడం కాకుండా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.